నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా పెట్టే దద్దోజనం నేను ఎలా తయారు చేస్తానో మీకు కూడా చూపించేస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ముందుగా ఒక చిన్న గ్లాస్ నిండా రైస్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి సోనా మసూరా, రేషన్ బియ్యం కూడా వాడుకోవచ్చు. ఏ పాత్రలో అయితే వండుకోవాలనుకుంటామో అదే పాత్రలో రైస్ వేసేసి 1 లేదా 2 సార్లు కడిగేసేయండి. నెక్స్ట్ ఏ గ్లాస్తో అయితే నేను రైస్ తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తోనూ 7.5 గ్లాసు నీళ్ళు వేసాను. మీరు కప్పులతో అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ గ్లాస్ తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి రైస్ ఉడికించడం వల్ల దద్దోజనం టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ అనేది ఒక 15 మినిట్స్ అన్నా నానపెట్టాలి. నేను ఒక 15 మినిట్స్ నానపెట్టాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి నానపెట్టుకున్న రైస్ని పెట్టేయాలి. దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో మనం రైస్ అనేది బాగా మెత్తగా ఉడికించుకోవాలి. దద్దోజనంకి మెత్తగా ఉంటేనే బాగుంటుంది. పలుకుగా కన్నా కూడా బాగా మెత్తగా ఉడకాలి, అప్పుడే బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. రైస్ అయిపోయింది కదా. ఇప్పుడు స్పూన్తో అలా బాగా కిందికి పైకి రైస్ని అలా మిక్స్ చేసేయండి. అలా చేయడం వల్ల బాగా చల్లారిపోతుంది. మరి ఇంకో ప్లేట్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. సేమ్ అదే బౌల్లోనే అయితే తయారు చేసుకోవచ్చు. నేను అలాగేనే స్పూన్తో బాగా మిక్స్ చేశాను. బాగా చల్లారిపోయింది కదా. ఇప్పుడు ఇందులో గట్టి పెరుగు వేసుకోవాలి. నేను ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసులు పెరుగు అయితే వేస్తున్నాను. గట్టి పెరుగు అలాగే ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే ఈ దద్దోజనంకి చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. బాగా ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే వేసుకోండి. అదే గ్లాస్తోనే 1 గ్లాసు నీళ్ళు వేసాను. దద్దోజనంకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను. ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఇంకా ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసేయాలి. బాగా ఎక్కడ ఉండలు లేకుండా బాగా పెరుగు మొత్తము రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి. నేను వేసిన పెరుగు కరెక్ట్గా సరిపోయింది. మీరు కావాలంటే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు ఈ టైంలో నీళ్ళు తక్కువైనా వేసుకోండి. నేను వేసిన కరెక్ట్గా 2 గ్లాసుల పెరుగు, 1 గ్లాసు నీళ్ళు సరిపోయింది. అది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో కొద్దిగా నెయ్యి అనేది వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ వేసాను. 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. మొత్తం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు లేదా నెయ్యితో అయినా చేసుకోవచ్చు. దద్దోజనం చాలా బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొద్దిగా మిరియాలు, కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కారానికి సరిపడా ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నాను. ఆల్రెడీ ఘాటుకి మనం మిరియాలు వేసాము, కానీ పచ్చిమిరపకాయ వేసినా కూడా చాలా బాగుంటుంది. మీరు కావాల్సిన పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. నేను 1 కట్ చేసి వేసాను. పచ్చిమిరపకాయలు ఒకసారి బాగా కలిపిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసి బాగా కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. పోపు అనేది కరెక్ట్గా పెట్టుకున్నామంటే దద్దోజనం కూడా చాలా బాగుంటుంది. వేసిన పోపు దినుసులు మాడిపోకుండా బాగా దోరగా వచ్చేలాగా వేయించుకోవాలి. అప్పుడే దద్దోజనం చూడటానికి తినడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ పోపు అయితే వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను. ఈ పోపు తీసుకెళ్ళి మనము కలిపిన పెరుగన్నంలో అయితే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. కొంచెం గార్నిష్ కోసం పోపు అనేది ఒక బౌల్లో తీసి పెట్టాను. అది తర్వాత పైన అయితే వేస్తాను. బాగా పప్పు పెరుగన్నంకి పట్టేలాగా బాగా మిక్స్ చేశారంటే మనం పెట్టిన పోపు మొత్తం పెరుగన్నానికి పట్టి చాలా బాగుంటుంది. ఇక్కడైతే బాగా మిక్స్ చేశాను. ఇంకా పైన గార్నిష్ కోసం తీసి పెట్టిన పోపు వేసేసాను. అంతే, చాలా సింపుల్గా తయారు చేసుకుని దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఈ విధంగా చేస్తాను. ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.